హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే కూరగాయలతోటి అవసరమే లేకుండా మంచూరియా అండి. పన్నీర్ తోటి తయారు చేసుకుంటున్నాం. ఈ మంచూరియా అయితే ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి తయారు చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తయారు చేయించుకుంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఇక్కడ నేను పన్నీర్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 కిలో పన్నీర్ తోటి ఈ మంచూరియా అనేది తయారు చేస్తున్నాను. పన్నీర్ మొత్తాన్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పన్నీర్ అండి. ఇలాగా ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసుకుంటే మీరు వెడల్పాటి బౌల్ని ఒకటి తీసుకోండి. దీంట్లోకి గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పన్నీర్ ముక్కలు మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. వీటన్నిటినీ కూడా ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత మీరు చూస్తే పన్నీర్ చూసారా మనకి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా ఇలాగ జస్ట్ స్క్వీజ్ చేసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఈ పన్నీర్ ముక్కలను అన్నిటినీ కూడా వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. చూసారా, ఇలాగ పన్నీర్ అంతా కూడా మనకి ఫ్రెష్గా ఉన్నదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని స్పైసెస్ని యాడ్ చేద్దాము. ఒక 1/2 స్పూను ఉప్పుని, అలాగే 1/2 స్పూను కారాన్ని, అలాగే ఒక 1/2 స్పూను మాత్రమే మిరియాల పొడిని యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలిసాక దీంట్లోకి 2 స్పూన్లు మైదా పిండి, అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేయాలి. ఇలాగా అన్నీ కూడా వేసుకున్నాక పన్నీర్ మొత్తానికి కూడా బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేయాలి. ఇలాగ మొత్తం కూడా కోట్ చేయండి. ఇలాగా పన్నీర్ ముక్కలకి కలవలేదు అనుకున్నారే అనుకోండి, దీంట్లోకి 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కోట్ అయ్యేలాగా చూసుకోండి. ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. కొంచెం అంటే కొంచెం నీళ్ళని వేసుకొని చేత్తో ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా మనం పకోడీలకు పిండి కలుపుకుంటాం కదా, సేమ్ టు సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. మనకి ముక్కకి ఇదంతా కూడా పట్టాలండి. అలాగే ఎక్స్ట్రా వాటర్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ స్టవ్ మీద మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూసుకోవాలి. ఇలాగ వేడయ్యాక ఒక్కొక్క పన్నీర్ ముక్కని వేసుకొని మొత్తం అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగటానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. కరెక్ట్గా 3 నుంచి 4 నిమిషాల్లోనే మీకు వేగిపోతాయి. ఇలాగ వేసుకున్నాక అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలాగ అన్నీ కూడా మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వేగుతాయండి. అన్నీ కూడా వేగాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేయండి. వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. అంతేనండి, సింపుల్గా మనం పన్నీర్ని వేయించేయచ్చు. నెక్స్ట్ మనం మంచూరియా సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండిని పెట్టుకోండి. 4 అంటే 4 స్పూన్లు మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనె అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని, 1/2 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన ఒక క్యాప్సికమ్ని కూడా యాడ్ చేద్దాము. ఈ రెండు కూడా ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సాసెస్ని యాడ్ చేసుకుందాము. చూసారా అండి, ఇలాగ మనకి ఎక్కువ వేయకూడదు, కొంచెం కచ్చా పచ్చాగానే వేగాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఒక 1/2 స్పూను సోయా సాస్ని, అలాగే ఒక 1/2 స్పూను రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేద్దాము. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదే అనుకోండి, ఈ ప్లేస్లో మీరు టమోటా కచప్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూను చిల్లీ సాస్ని కూడా యాడ్ చేద్దాము.
మీరు పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి, ఒకవేళ చిల్లీ సాస్ కనుక లేకపోతే. అలాగే 1 స్పూను వెనిగర్ని యాడ్ చేయాలి. వెనిగర్ని వేయటం వల్ల మీకు ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాము. దీనివల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, మనకి మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపి, చూసారా ఇలాగ రోల్ బాయిలింగ్ అవుతున్నాయి కదా, అప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని వేయండి. మీకు పన్నీర్ ముక్కలు వేయంగానే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇదే మంచూరియా కాదండి, ఏ మంచూరియాకైనా ఈ వాటర్ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. మీకు సాఫ్ట్గా జ్యూసీగా నోట్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది రెస్టారెంట్లో లాగా. చూసారా, మనకి పన్నీర్ ముక్కలన్నీ కూడా దగ్గర పట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు టమోటా కచప్ని యాడ్ చేసేసి ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూసారా, సూపర్ టేస్టీ పన్నీర్ మంచూరియా, అది కూడా మనకి ఎటువంటి కూరగాయలు కూడా అవసరం లేకుండా తయారైపోయింది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి తీరండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. దీంట్లోకి మనం నిమ్మకాయ, ఉల్లిపాయ కనుక పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.